హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఈ రోజటి రెసిపీ అయితే చిక్కుడుగాయతో టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ పావు కేజీ చిక్కుడుకాయలను నార తీసి ఒలిచి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని మంచినీళ్ళలో ఒకసారి శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీని ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి కొంచెం వేడయ్యాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా వేడయ్యాక దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు చిటపటమన్నాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగాక దీంట్లోకి 2 పచ్చిమిర్చీలు నిలువుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ ఎక్కువగా వేయించుకోనవసరం లేదు. ఇలా సాఫ్ట్గా వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఈ పోపులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసుకున్నాక దీన్ని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పోపు ఇలా వేగాక దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా ఇలా వేసుకోవాలి. చిక్కుడుకాయలన్నింటిని వేసుకున్న తర్వాత పోపు చిక్కుడుకాయలు మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి చిక్కుడుకాయ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసాక ఇలా బాగా మగ్గిపోయింది. ఇలా మగ్గిన చిక్కుడుకాయను ఒకసారి ఇలా కలుపుకొని దీనిలోకి సరిపడినంత ఉప్పు, కారం వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వేసుకున్న ఉప్పు, కారాలు చిక్కుడుకాయలకు బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈ ఉడుకుతున్న చిక్కుడుకాయల్లోకి 4 చిన్న సైజు టమాటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీలోకి టమాటాలు ఎక్కువగా వేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా అవుతుంది. అదేవిధంగా టమాటాలను కూడా కొంచెం తగ్గించి వేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ కొంచెం ఫ్రై లాగా అవుతుంది. ఇలా వేసుకున్న టమాటాలను చిక్కుడుకాయలోకి నలుపుకుంటూ చిక్కుడుకాయ టమాటాలు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా టమాటాలు కొంచెం లైట్ సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఈ విధంగా ఉడుకుతున్న చిక్కుడుకాయ కర్రీలో ఎక్కడైనా ఉడకని టమాటాలు ఉంటే ఇలా స్పూన్తో స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఉడికే వరకు ఇంకో 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ కర్రీ ఇలా ఈ విధంగా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లోకి టీ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనం వేసుకున్న వాటర్ అంతా చిక్కుడుకాయ కర్రీలోకి ఇంకిపోయి కర్రీ ఈ విధంగా రెడీ అయ్యింది. ఇలా ఉడికించుకుంటున్న చిక్కుడుకాయ కర్రీని ఒకసారి స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఇలా కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసుకున్నాక దీన్ని కర్రీలోకి బాగా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ కర్రీ ఎలాంటి మసాలాలు వాడకుండా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ చిక్కుడుకాయ కర్రీ రోటీస్లోకి, అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంత సింపుల్గా చేసుకోగలిగే చిక్కుడుకాయ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.